రెగ్యులర్ తంబోలా గురించి చాలామందికి తెలుసు. కానీ చాలా చోట్ల డిఫరెంట్‌గా కొత్తగా యాడ్ చేసి మరీ ఆడుతుంటారు కదా! అవన్నిటి గురించి మీకు తెలుసా? మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలీదు గానీ, నాకు తెలిసినవి కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. మీకు కపుల్ నంబర్స్, స్టార్ హౌస్, ఫోర్ కార్నర్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇండియా, పాకిస్తాన్ ఇలాంటివన్నీ తంబోలా గేమ్‌లో ఉంటాయని తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఎలా ఆడాలో చూద్దాం మనం. ఫస్ట్ ఇంతకుముందు తంబోలా గేమ్ ఆడడం అనేది కొనడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే కాయిన్స్‌తో మాత్రమే ఆడాల్సి ఉండేది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయలేకపోయేవాళ్ళం అప్పుడు. ఇప్పుడేంటంటే ఇలాంటి తంబోలా టికెట్స్ ఒక బుక్ మనం తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇది ఓన్లీ 60 రూపీస్‌కి 600 టికెట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయి. ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి. రెగ్యులర్‌గా మేము కిట్టీస్‌లో గానీ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో గానీ ఇదే గేమ్ ఆడుతుంటాం. పిల్లలు, పెద్దలు అందరూ గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 2 మెంబర్స్ నుంచి ఎంతమందైనా ఈ గేమ్ ఆడొచ్చు. ఈ గేమ్ ఆడాలంటే ఇలాంటి ఒక బుక్ అయితే తీసుకోండి. ఎక్కడైనా స్టేషనరీలో కొంచెం దొరుకుతుంది. లేదంటే అమెజాన్‌లో గూడా ఉంటాయి మనకి. ఇంతకుముందు వీటితో పాటు కాయిన్స్ కూడా తీసుకునేవాళ్ళం. కానీ ఒక్క కాయిన్ మిస్ అయినా గూడా మళ్ళీ ఆ గేమ్ అనేది ఆడలేకపోయేవాళ్ళం. కాయిన్స్ వేస్ట్ అయిపోయేది. కానీ ఇప్పుడు మొబైల్‌లోనే యాప్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకొని మరీ ఆడొచ్చు. ప్లే స్టోర్‌కెళ్ళి తంబోలా నంబర్స్ లేదా హౌసీ నంబర్స్ అని సెర్చ్ చేయండి. తంబోలా నంబర్స్ ఆఫ్‌లైన్ సెర్చ్ చేస్తే మీరు ఆఫ్‌లైన్‌లో గూడా ఎక్కడైనా ఆడుకోవచ్చు. జర్నీలో ఉన్నా లేదా ఎక్కడికెళ్ళినా గూడా మీరు ఆడుకోవచ్చు ఈ గేమ్‌ని. చాలామందికి తంబోలా గేమ్ తెలుసు. కానీ కొత్త వాళ్ళ కోసం ఫస్ట్ నుంచి అసలు దీన్ని ఎలా ఆడాలో చెప్తాను. తర్వాత కొత్తగా ఏం యాడ్ అయ్యాయి దాని గురించి చెప్తాను నేను. ఫస్ట్ మీరు మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నంబర్స్ జనరేట్ చేసేటప్పుడు మనకి మొబైల్ ఓపెన్ చేయగానే ఆటో పెట్టేస్తే అదే చెప్తుంది. లేదంటే మాన్యువల్ పెట్టుకుంటే మనం ఎవరైనా చెప్పుకోవచ్చు. కొంచెం స్లోగా చెప్పుకోవాలనుకున్నప్పుడు మాన్యువల్ పెట్టుకొని మనం కూడా నంబర్స్ చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ మనకు తంబోలాలో ఉండేదేంటంటే జల్దీ 5 లేదా దాన్నే ఫస్ట్ 5 అంటారు లేదా ఎర్లీ 5. జల్దీ 5, ఫస్ట్ 5 లేదా ఎర్లీ 5. ఏంటంటే ఒక్కొక్కరు ఒక టికెట్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని టికెట్స్ అయినా తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఒక టికెట్‌కి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది అమౌంట్ కూడా. కొందరు 10 రూపీస్ పెడతారు. కొందరు 20 రూపీస్ పెట్టి ఆడేవాళ్ళు ఉంటారు. కొందరు 50, 100 ఎవరి ఇష్టం వాళ్ళు. మెంబర్స్‌ని బట్టి కూడా అమౌంట్ అనేది చేంజ్ చేసుకుంటారు. అలాగే 2 మెంబర్స్ నుంచి ఎంతమందైనా ఆడవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏజ్ కూడా చిన్న పిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళైనా దీన్ని ఈజీగా ఆడొచ్చు ఈ గేమ్‌ని. మొబైల్‌లో మనం నంబర్స్ జనరేట్ చేసినప్పుడు మనకిప్పుడు నార్మల్‌గా ఈ టికెట్ మనం తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏదైనా సరే మనకు ఆ నెంబర్ చెప్పినప్పుడు ఒక నెంబర్ వచ్చిందనుకోండి. ఇప్పుడు 72 ఉంది ఇక్కడ. 72 తర్వాత ఇంకా మళ్ళీ చెప్తున్నా కొద్దీ అందరికంటే ముందు మనకి ఏవైనా 5 నెంబర్స్ అయినాయనుకోండి. 3 మనం ఇలా నెంబర్స్ వచ్చే కొద్దీ వాటిని టిక్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇవి 5 నెంబర్స్ అయినాయి. ఈ 5 నెంబర్స్ అవగానే మనం ఏంటంటే మనకి జల్దీ 5 అని చెప్పేసేయాలన్నమాట. జల్దీ 5 అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు నీకేమేమి నెంబర్స్ వచ్చాయి అంటే మనం ఇలా చెప్పేసుకోవచ్చు. 10, 36, 40, 50, 72 ఇవన్నీ ఇట్లా ఏమేమి వచ్చేసినాయో చెప్తే వాళ్ళు చెక్ చేసుకొని మనము ప్రైజ్ పెట్టుకుంటే ప్రైజ్, అమౌంట్ పెట్టుకుంటే అమౌంట్, లేదంటే ఏదైనా గిఫ్ట్ అనుకుంటే మాత్రం
ఏదైనా గిఫ్ట్ వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ నేమ్ అక్కడ నోట్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, గేమ్లో ఎక్కువ యాడ్ అవుతుంటాయి. తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఓన్లీ రెగ్యులర్గా ఆడుకునే జల్దీ 5 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ హౌస్ మాత్రమే ఆడుకోవచ్చు. ఇది జల్దీ 5. అలాగే తర్వాత మనకి ఇది ఆడుతున్నప్పుడు మళ్ళీ మనకి ఎవరో ఒకరికి, మనకే కానీ ఇంకెవరికైనా సరే, ఇలాగ ఈ మిడిల్లో లైన్ కంప్లీట్ అయిందనుకోండి, మనం చెప్పేసుకోవచ్చు మిడిల్ లైన్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మిడిల్ లైన్ కంప్లీట్ అయిందనుకోండి, మళ్ళీ మనకి ఒక గిఫ్ట్ ఉంటుంది. గిఫ్ట్ కానీ మనీ కానీ మనం ఏది పెట్టుకుంటే అది అలా. తర్వాత ఇలా లాస్ట్ లైన్ కంప్లీట్ అయిపోతే లాస్ట్ లైన్ అని చెప్పవచ్చు. ఫస్ట్ లైన్ కంప్లీట్ అయితే ఎవరిది కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఫస్ట్ లైన్ కూడా చెప్పవచ్చు. ఇలా మొత్తం అన్ని లైన్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళది హౌజీ అనమాట. ఇది ఫుల్ హౌజీ. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోతే ఇది ఫుల్ హౌజీ అవుతుంది. ఈ ఫుల్ హౌజీలు కూడా మన ఇష్టం. అది నార్మల్గా హౌజీకి కొంచెం ఎక్కువ అమౌంట్ పెడతాం. అలాగే హౌజీస్ కూడా ఫస్ట్ హౌజీ, సెకండ్ హౌజీ, థర్డ్ హౌజీ అని మనం మెంబర్స్ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలాగా ఇప్పుడు ఫస్ట్ హౌజీ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది అట్లా. ఇది రెగ్యులర్గా ఉండే గేమ్ జల్దీ 5 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫుల్ హౌజీ. ఇప్పుడు ఏంటంటే సెకండ్ హౌజీ ఏంటి అని అంటే, ఇప్పుడు 67 టికెట్ ఉంది కదా, ఇది కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ హౌజీ వచ్చింది. తర్వాత ఇంకెవరైనా ఈ టికెట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళది నెక్స్ట్, వీళ్ళ తర్వాత వీళ్ళది అయిందనుకోండి, అది సెకండ్ హౌజీ అవుతుంది. లేదా ఇంకొకరికి వీళ్ళ తర్వాత కూడా ఇంకొకరికి హౌజీ అయిందనుకోండి, అది థర్డ్ హౌజీ అవుతుంది. అలా మనము ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకి 4 కార్నర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయినాయి ఏంటంటే 4 కార్నర్స్. 4 కార్నర్స్ అంటే ఇప్పుడు ఈ టికెట్లో మనకి 4 కార్నర్స్ అంటే ఇక్కడ 2 ఉంది, ఇది ఇక్కడ 71 ఈ కార్నర్, ఇటు 7, ఇటు 76. ఇవి 4 కార్నర్స్ అన్నమాట ఈ టికెట్కి. ఈ 4 కార్నర్స్ కంప్లీట్ అయిపోతే మనం 4 కార్నర్స్ అని చెప్పేయచ్చు. దానికి కూడా మనకి మనీ వస్తుంది. ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు కొంచెం డిఫరెంట్గా రూల్స్ పెట్టుకుంటారు. రెగ్యులర్గా అయితే ఇలాగే చేస్తారు. అయితే ఇప్పుడు ఈ టికెట్లో చూసుకుంటే 12, ఇటు కార్నర్ 85, 17, 89 ఇలాగా. అయితే ఇది 4 కార్నర్స్ అన్నమాట. ఇది 4 కార్నర్స్ అయినా కూడా మనకి అమౌంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టార్ హౌస్ అనేది ఏంటి అంటే, మనం ఫస్టే ఆర్గనైజర్ ఉంటారు కదా మనకి, నెంబర్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ఏదో ఒక నెంబర్ చెప్పారనుకోండి. ఇప్పుడు ఫస్ట్ లైన్లో సెకండ్ నెంబర్ అన్నారనుకోండి, ఇది లేదు అంటే మిడిల్ రోలో మిడిల్ నెంబర్ అన్నారనుకోండి, ఇది లేదా మిడిల్లో లాస్ట్ నెంబర్, లేదా మిడిల్లో ఫస్ట్ నెంబర్, ఏదైనా సరే టికెట్ మొత్తంలో ఎక్కడైనా సరే ఏదో ఒకటి చెప్పారనుకోండి. ఇక్కడ మనం 45, ఇక్కడ మిడిల్ నెంబర్ అన్నారనుకోండి, మిడిల్ నెంబర్ అంటే మనకి ఇక్కడ 45 ఉంటుంది కదా, ఈ 45కి మనం స్టార్ పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడైతే మనకి వాళ్ళు 45 అని చెప్తారో అప్పుడు మనం స్టార్ హౌజీ అని చెప్పేయచ్చు. ఈ ఒక్క నెంబర్తో కూడా మనకి అమౌంట్ వస్తుంది. లేదు ఇది కాదు, లేదంటే మనకి మిడిల్ దాంట్లో సెకండ్ నెంబర్ అన్నారనుకోండి, ఇది ఫస్ట్ బాక్స్ వదిలేసి ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకొని దీనికి స్టార్ పెట్టుకోవాలి. ఏదో ఒక్క నెంబరే, ఇదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంట్లో ఫస్ట్ ఆర్గనైజర్ ఏదైతే చెప్తారో దానికి మనం స్టార్ పెట్టేసుకున్నాము అంటే, అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో
అప్పుడు మనకి స్టార్ హౌస్కి అమౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కపుల్ నెంబర్స్ అంటారు. కపుల్ నెంబర్స్ అంటే ఇది కూడా ఒక్కో చోట డిఫరెంట్గా ఆడతారు. ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉండే నెంబర్స్ తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు 50, 63 కపుల్ నెంబర్స్, 67, 77 ఉంది పక్కనే, ఇలాగే గ్యాప్ లేకుండా కపుల్ నెంబర్స్. ఇవి కూడా 56, 69 ఇవి కూడా మనకి గేమ్లో చెప్తున్నప్పుడు ఇవి కానీ దీంట్లో ఏదో ఒకటి ఫస్ట్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకి కపుల్ నెంబర్స్ అయినట్టు. ఇప్పుడు ఇది ఇలా అయిపోయాయి అనుకోండి, మనం వెంటనే కపుల్ నెంబర్స్ అని చెప్పేసి మనకి ప్రైజ్ వస్తుంది. ఇవి కూడా ఫస్ట్ ఆర్గనైజర్ చెప్పిన రూల్ ప్రకారమే. ఆల్మోస్ట్ ఒక కపుల్ సెలెక్ట్ అయిపోగానే మనం చెప్పేసుకోవచ్చు. కొంతమంది టికెట్లో ఉన్న ఆల్ కపుల్స్ అన్నారనుకోండి, ఇది ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక చెప్పాల్సి వస్తుంది. నార్మల్గా అయితే ఒకటే కపుల్ ఉంటుంది. ఇంకొంతమంది ఇంకా డిఫరెంట్గా పెట్టుకుంటారు కపుల్ నెంబర్స్ అనేది. ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ 1 ఉందనుకోండి, 1, 2, లేకపోతే 3, 4, లేకపోతే 11, 12, లేకపోతే 12, 13, ఇట్లా 22, 23 ఏదైనా ఇలా ఉన్నప్పుడు అలాంటి నెంబర్ని కూడా కపుల్ నెంబర్గా పెట్టుకుంటారు. అది గేమ్ ఆడుకునే వాళ్ళ ఇష్టం. కాకపోతే రెగ్యులర్గా ఏంటి అంటే ఇలా పక్కన ఉన్న నెంబర్స్కి ఇట్లా ఇప్పుడు గ్యాప్ లేకుండా పక్కన ఉన్న నెంబర్స్కి అయితే కపుల్ నెంబర్గా పెట్టేసుకుంటారు. ఇంకా ఏంటి అంటే మనకి ఇండియా పాకిస్తాన్ అని కూడా చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ అని పెట్టుకున్నది ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ 40 తర్వాత ఇక్కడ ఇటు ఈ 50 లోపు ఇక్కడ ఇలా మధ్యలో మనం లైన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 49 వరకు ఇటువైపు ఇది ఇండియా, ఇటు రైట్ సైడ్లో 50 to 90 వరకు మనకి పాకిస్తాన్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇవి అయిపోయినాయి, ఇవి అయిపోగానే మనం ఏం చెప్తామంటే ఇది పాకిస్తాన్ అని చెప్తాం. లేదు ఇవే ఫస్ట్ అయిపోయినాయి అనుకోండి, ఇటువైపు ఉన్నవి, ఈ లైన్కి ఇటువైపు ఉన్నవి కంప్లీట్ అయిపోతే మనం ఏంటంటే ఇండియా అని చెప్పేసుకోవచ్చు. అలా కూడా మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇటువైపు ఇండియా, ఇటువైపు పాకిస్తాన్, ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 కొత్తగా యాడ్ అయ్యాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏంటి అని అంటే మనము 1, 2, 3 ఈ ఫస్ట్ 3 నెంబర్స్, మళ్ళీ 1, 2, 3, మళ్ళీ ఇవి కూడా 3 ఉంటాయి. మనం ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, 9, 11, 25, 13, 27 ఇందులో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, మనం బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. లేదా ఇక్కడ లాస్ట్వి ఇవి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఈ 3 లైన్స్లో మనం డిన్నర్ అని చెప్పొచ్చు. ఈ మధ్యలో అవి కంప్లీట్ అయినప్పుడు లంచ్ అని చెప్పొచ్చు. అలాగా ఏ ఒక్కటి కంప్లీట్ అయిపోయినా సరే మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ కంప్లీట్ అయితే లంచ్, డిన్నర్ కంప్లీట్ అయితే డిన్నర్ చెప్పేయచ్చు. ఇవి ఏదైనా సరే గేమ్లో ఇవన్నీ ఒకేసారి, ఇప్పుడు జల్దీ ఫై అయినా ఒకేసారి, అండ్ ఫస్ట్ లైన్ ఒకేసారి ఒకరికే వస్తుంది, సెకండ్ లైన్ ఒకరికే వస్తుంది, థర్డ్ లైన్ ఒకరికే వస్తుంది, కపుల్ నెంబర్స్ ఒకరికే ఇస్తారు, స్టార్ హౌస్ ఒకరికి, 4 కార్నర్స్ ఒకరికి, ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఇస్తుంటారు. ఇండియా ఒకరికి, పాకిస్తాన్ ఒకరికి, ఇవన్నీ అలా. అంటే హౌజీస్ మాత్రం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఫస్ట్ హౌజీ, సెకండ్ హౌజీ, థర్డ్ హౌజీ, అలా మెంబర్స్ని బట్టి మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిట్టి పార్టీస్ అవి ఉంటాయి, ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి,
అప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరికీ అమౌంట్ రావాలనే ఉద్దేశంతో అలా పెట్టుకుంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యన ఎలా ఆడుతున్నారంటే ఇప్పుడు జల్దీ ఫైవ్కి వచ్చిందనుకోండి మనకి, లేదా జల్దీ ఫైవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక లైన్ వచ్చింది, మనం సెకండ్ లైన్ కానీ ఏదో ఒక లైన్ మనకు వచ్చింది. అప్పుడు ఏంటి అంటే నువ్వు హౌస్ అయ్యే వరకు ఆగు, నీకు ఆల్రెడీ జల్దీ ఫైవ్ వచ్చింది, ఇంకో లైన్ వచ్చింది, నువ్వు కాసేపు వెయిట్ చేయాలి, మళ్ళీ నీకు ఫస్ట్ లైన్ వస్తే ఇవ్వము ఆ మనీ అనేది. అలాంటి రూల్స్ కూడా ఫస్టే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మొత్తం ఒక్కరికే వచ్చేస్తుంటాయి కంటిన్యూగా. జల్దీ ఫైవ్ వాళ్ళకే వస్తుంది, ఫస్ట్ లైన్ వాళ్ళకే వస్తుంది, సెకండ్ లైన్ వాళ్ళకే వస్తుంది, హౌజీ వాళ్ళకే వస్తుంది. అలా వచ్చేసరికి ఏంటంటే ఉన్న అమౌంట్ అంతా ఒక్కరికి వెళ్ళిపోతుంది. కాబట్టి జల్దీ ఫైవ్ తర్వాత ఇంకొకటి ఏదైనా మనకి కపుల్ నెంబర్ అయినా లేకపోతే 4 కార్నర్స్ అయినా దాంతోపాటు ఇంకేదైనా కూడా ఒక 2 వచ్చినాయంటే మీరు పక్కన ఉండాల్సిందే. మళ్ళీ తర్వాత ఇంకెవరికైనా కూడా ఏదైనా ఒకటి వచ్చిందంటే ఇప్పుడు నార్మల్గా జల్దీ ఫైవ్కి తక్కువ అమౌంట్ పెడతారు. అలాగా కూడా ఇంకొకరికి ఏదైనా లైన్ వచ్చి ఈ రూల్స్ మనం ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఎలా ఇవ్వాలి, మొత్తం ఏవైనా సరే ఇవ్వచ్చా, లేదంటే ఒక 2 అయిన తర్వాత కూడా మీరు పక్కన కూర్చోండి, హౌస్ అయ్యే వరకు వెయిట్ చేయండి అని చెప్పడం అనేది మనం ఫస్టే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైజెస్ కూడా మనకి ఇప్పుడు ఎంతో కొంత మనీ, ఒక 100, 500 లేకపోతే 1000 ఎంతో కొంత మనీ కలెక్ట్ అవుతుంది కదా, దాన్ని కూడా మీరు ఎన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్గా జల్దీ ఫైవ్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, హౌస్ ఇవి ఓన్లీ 5 ఉన్నాయనుకోండి, ఈ 5కే పెట్టుకుంటున్నారు. లేదు ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకుంటే దేనికి ఎంత అనేది కూడా ఫస్టే డిసైడ్ కావాలి. ఫస్టే మనం రాసి పెట్టుకొని అక్కడ ఒక బుక్లో రాసి పెట్టుకుంటే ఎవరెవరికి జల్దీ ఫైవ్ రాగానే వాళ్ళ పేరు రాసి పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు జల్దీ ఫైవ్ వాళ్ళకి ఒక 40 రూపీస్ అనుకోండి, ఆ 40 రూపీస్ మనం రాసి పెట్టుకుని వాళ్ళ నేమ్ రాసి పెట్టుకుంటే మనకి తర్వాత ఈజీగా ఇవన్నీ అమౌంట్ షేర్ చేయొచ్చు. ఇది తంబోలా గేమ్. ఇది ఏంటంటే మనము ఈజీగా ఎక్కడికైనా హ్యాండ్ బ్యాగ్లో ఒక బుక్ ఉంటే చాలు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా ఆడుకోవచ్చు మనము. కిట్టి పార్టీస్లో మాత్రం ఇప్పుడు ఎక్కువగా ఆడుతున్నారు ఇది. అండ్ ఇంకేంటంటే పిల్లలు కూడా ఫోన్ పక్కన పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ కూర్చున్నప్పుడు ఇంట్లో అయినా సరే మనం ఫోన్ పక్కన పెట్టి ఇది ఆడించవచ్చు పిల్లల్ని. దీనికి ఏంటి ఒక 2 మెంబర్స్ నుంచి ఎంతమంది అయినా ఆడవచ్చు. కాబట్టి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే అందరూ కొంచెం ఎంజాయ్ చేయడానికి ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ గేమ్ని షేర్ చేసుకోండి. ఓకే, బాయ్.